హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఆర్ తెలుగు బాయ్స్. చాలా రోజుల తర్వాత ఒక 3 months తర్వాత అయితే మీ ముందరకు వస్తున్నాము. ఒక మంచి వీడియోతో అయితే మీ ముందరకు వచ్చి రావాలనేసి వెయిట్ చేశాను. బట్ ఇంతకన్నా మంచి వీడియో మళ్ళీ వస్తుందో లేదో అనేసి స్టార్ట్ చేస్తున్నా. ఈ వీడియోలో అయితే మనమైతే బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ బీసీ అంటే బెంగళూరు అండ్ ఢిల్లీతో అయితే మ్యాచ్, అది ఉమెన్స్ మ్యాచ్. ఫస్ట్ టైం అయితే నేనైతే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ డైరెక్ట్గా చూసేకెళ్తున్నాను. అదే కాకుండా ఎప్పుడు టీవీలో చూసినా, ఫస్ట్ టైం మనమైతే స్టేడియంలో నుంచి చూడము. సో లేట్ చేయకుండా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆ మ్యాచ్కి ఎలా వెళ్ళాలి, ఏమి డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. ఎక్స్పీరియన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. లెట్స్ గో. హలో గైస్, చాలా రోజుల తర్వాత మీ ముందరకైతే వచ్చినాను. ఫస్ట్ టైము నేనైతే మ్యాచ్ డైరెక్ట్గా చూసాకైతే బయలుదేరుతున్నాను. కాకపోతే ఇంతకుముందు చాలా వీడియోస్ మావైతే చూశారు కదా. ఇంతవరకు లైక్ చేయకుండా షేర్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనమైతే ఇప్పుడు మ్యాచ్కి అయితే బయలుదేరాలి. ఇక్కడ నుంచి బెంగళూరులో అయితేనే ఉండా. ఇప్పుడైతే ఆటో బుక్ చేసాము. ఆటో కూడా దగ్గరికి వచ్చేసింది అనమాట. సో ఆటోలోకి అయితే ఎక్కుతున్నాము. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. అంటే వీళ్ళు కొత్త వాళ్ళు అనమాట, ఫస్ట్ టైం మన వీడియోలో వస్తున్నారు. సో నెక్స్ట్ కూడా ఉండొచ్చేమో అనుకుంటున్నాను వీళ్ళు, అదైతే నాకు తెలియదు. బట్ ప్రజెంట్ అయితే మన వీడియోలో అయితే ఉన్నారు నా ఫ్రెండ్స్ అనమాట. అంటే కొత్తగా పరిచయం, ఈ మధ్య ఒక 10 days నుంచి పరిచయము వీళ్ళిద్దరు. నెక్స్ట్ ఇప్పుడైతే బయలుదేరేసాము. ఆటోలో అయితే ఊబర్లో బుక్ చేశాను. ఇక్కడ నుంచి స్టేడియంకి అప్పుడు నాకు తెలిసి ఒక 30 to 40 minutes అయితే పడుతుంది నేను ఉండే ప్లేస్ నుంచి చిన్నస్వామి స్టేడియము. ప్రజెంట్ అయితే నేను బెంగళూరులో ఉన్నాను. ఇంకా నుంచి కంటిన్యూ వీడియోస్ రావచ్చు, ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ మన దగ్గరికి వచ్చేదానికి దగ్గరగా 3 months అయింది మీ ముందరకు వచ్చి. ఇప్పుడైతే మీ ముందరకు వచ్చాను. సో ఇలాగే సపోర్ట్ చేయండి. ముందు ఎలా చేస్తున్నారో అలాగే కొంచెం వ్లాగ్స్ అయితే తీస్తాను ఇంకా దగ్గరలో. లేట్ చేయకుండా మనం అయితే బయలుదేరేస్తున్నాం కదా. ఇక్కడ వచ్చేసి బెంగళూరులో ఏమరా అంటే, నేను లాస్ట్ 10 years నుంచి ఇక్కడైతే స్టే చేస్తున్నాను బెంగళూరులో. మధ్యలో కరోనా టైంలో నేనైతే వనపల్లికి అయితే షిఫ్ట్ అయిపోయినా. అక్కడ వీడియోస్ చేశాను మన టీంతో పాటు. మన టీం వాళ్ళు కూడా దగ్గరలో తీసుకొని వస్తాను, బట్ అక్కడ వీడియోస్ చేసేకి. ఇప్పుడైతే మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాము. మనమైతే మ్యాచ్ స్టేడియం దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇదే చిన్నస్వామి స్టేడియం, మీకు అయితే కనిపిస్తుంది కదా ముందర. ఇదే చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేకి ఇప్పుడు 40 నిమిషాలు అయితే పట్టింది, 45 minutes. ట్రాఫిక్ కూడా కొంచెం హెవీగానే ఉంది. స్టేడియం దగ్గరకు అయితే వచ్చేసాము. ఇది ఎగ్జాక్ట్ మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా లైట్స్ అంతా. చాలా పెద్ద స్టేడియం. నేనేమనుకోండి ఫస్ట్ టైం నేను స్టేడియంలోకి వెళ్ళడము, చిన్నస్వామి స్టేడియంలోకి. ఇక్కడ IPL సీజన్స్ చాలా జరుగుతూ ఉంటాయి బెంగళూరులో. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఇది ఫస్ట్ టైం. కొంచెం అదంటారు కదా, గూస్ బంప్స్ టైప్ అయితే నాకైతే ఉంది. చూడండి బయట అయితే జనాల క్రౌడ్ అయితే చాలా ఉంది. మేమైతే ఇక్కడే దిగేసామన్నమాట. గేట్ నెంబర్ 7 అనుకుంటా మాకు టికెట్స్లో ఉండింది. టికెట్ రేట్ ఎట్లా తెలుసా, 100 rupees అంతే ఉమెన్స్ మ్యాచ్కి. నేనైతే షాక్ అయిపోయినా. 100 rupees ఏంది క్రికెట్ టీమ్ అది స్టేడియంలో అయితే మ్యాచ్కి అనుకున్నాను. బట్ 100 to 100, 150, 200, 500 అలా అయితే ప్రైజెస్ అయితే ఉంటాయి. అంటే ఎప్పుడు ఇలానే ఉండవు, బట్ చేంజ్ అవుతానే ఉంటాయి. అయితే ఈ రేట్లు అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ప్రతి మ్యాచ్కి. బట్ ఈ ఉమెన్స్ మ్యాచ్కి అయితే సేమ్ రేట్స్ అయితే ఉంటాయి. ఇదైతే స్టేడియం ఎంట్రన్స్ అనమాట. ఒక్కొక్క గేట్లో ఒక్కొక్కరిని అయితే పంపిస్తారు. మనం టికెట్స్ ఎక్కడైతే మనకైతే హెచ్ లోయర్ అనమాట, అంటే ఫ్రంట్లో వస్తుంది. హయ్యర్ అయితే మీకు 200 rupees to 500 rupees అలా అయితే పడతాయి. మనోడైతే మొత్తం ఆర్సీబీ అనమాట. బెంగళూరులో ఆల్మోస్ట్ సపోర్ట్ చేసేకి, బెంగళూరు మ్యాచ్ కాబట్టి బెంగళూరులో జరుగుతుంది కాబట్టి అందరూ ఆర్సీబీ సపోర్ట్ చేసే వాళ్ళే వస్తారు. ఢిల్లీ వాళ్ళు అయితే తక్కువ. సో మనోడేమో అందరికీ ఆపోజిట్లో ఉందామని చెప్పేసి కొంచెం పెయింటింగ్ అయితే చేయించుకుంటున్నాడు మొగానికి. ఢిల్లీకి సపోర్ట్ చేస్తానిట్టు. సో అదే 100 rupees తీసుకున్నారు దానికి కూడా. డీసీ అనే దానికి జస్ట్ అది పెయింట్ వేసి అట్లా రాసేదానికి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. నెక్స్ట్ టీషర్ట్స్ అంతే 100 rupees, 150, 200 అలా అనమాట. చాలా ఉన్నాయి బయట. జనాలు అయితే భయంకరంగా ఉన్నారు. ఫుల్ స్టేడియం అయితే ఫుల్ అయిపోయింది. మీకు లోపల అయితే చూసారంటే చూపిస్తా కదా, చూడండి. లేట్ చేయకుండా మన వీడియో అయితే లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి. చాలా రోజుల తర్వాత అయితే మీ సపోర్ట్ కోసం మళ్ళీ వచ్చాను. సో ఇలాగే మంచి మంచి వ్లాగ్స్ అయితే మీ ముందరకు తీసుకొని వస్తాను. మనోడైతే డీసీ వేసినాడు. వా ఏమి స్మైల్ అప్ప, అయ్యయ్యయ్యా. నెక్స్ట్ నాకైతే స్పెట్స్ అయితే స్పాన్సర్ చేస్తున్నాడు. తన పేరు మళ్ళీ అనేసి. మనకైతే నాకు స్పెక్స్ పెట్టుకుంటే వీడియోలో బాగుంటుందని చెప్పేసి నాకైతే స్పెక్స్ స్పాన్సర్ చేస్తున్నారు. ఈ స్పెక్స్ అయితే తీసుకున్నా, బట్ అదైతే నాకు నచ్చలేదు. సో మనోడు వద్దు వేరే తీసుకుందావు, నీకైతే సెట్ అవుతుందని చెప్పేసి ఈ స్పెక్స్ అయితే తీసుకున్నా. చూడండి బాగుందా? బాగుంటే మాత్రం కమెంట్ చేయండి మర్చిపోకుండా. బాగాలేకపోయినా కమెంట్ చేయండి, సరేనా? కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఏదో ఒకటి. ఇంకోటి ఏమరా అంటే, బెంగళూరులో అమ్మాయిలు చాలా ఫాస్ట్. చూడండి చాలా ఫాస్ట్. సో చూద్దాం, ఇంకా ముందరకు పోతే చాలా ఉన్నాయి. ఇలాగే మీకు అన్నీ చూపిస్తాం. ఇదైతే మనకు రైట్ సైడ్లో ఉంది కదా, ఇది మెట్రో స్టేషన్ అనమాట. మెట్రోలో కూడా రావచ్చు మనం రావాలనుకుంటే. ట్రాఫిక్ని అవాయిడ్ చేయాలంటే బెంగళూరులో మాత్రం మెట్రో కంపల్సరీ అనమాట. సో ఎవరైనా బెంగళూరులో ఉండేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెంగళూరులో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి పలానా ఏరియా అనేసి. వాళ్ళతో కూడా ఒక చిన్న వ్లాగ్ ఏదైనా తీద్దాము. టీ షర్ట్ చూడండి 100 రూపీస్ అంతే.
ఎక్కువ ఆర్సీబీ కదా, సో విరాట్ 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 అనేసి మనోళ్ళు కూడా టీ షర్ట్ వేసుకున్నారు. బట్ ఇప్పుడు వేసుకోలేదు, తీసుకున్నారు. చూడండి మనోడు ఢిల్లీకి అయితే సపోర్ట్ చేస్తున్నాడు. మేమైతే ముగ్గురం వచ్చినాము. చూసాం లోపల పోతే ఎలా ఉంటుంది. నాకైతే ఫుల్ యాంగ్జైటీ ఉంది, ఫస్ట్ టైం కదా మ్యాచ్కి వెళ్ళడము. మనోళ్ళు అయితే బుక్ చేశారు. సో చూసాం ఏం జరుగుతుందో ఏమో తెలియదు. లోపలికైతే వెళ్తాము. మనోళ్ళు అయితే మంచి మొగంలో కళ అనమాట. ఇది గేట్ నెంబర్ 2. యాక్చువల్గా మేము ఆటో అని చెప్పింది వచ్చి గేట్ నెంబర్ 7 దగ్గర దింపమని గేట్ నెంబర్ 1 దగ్గర దింపారు. అక్కడ నుంచి నడుచుకొని వచ్చేందుకు అప్ టు 20 మినిట్స్ పట్టింది మాకు. మొత్తం స్టేడియం అంతా రౌండ్ వేసేసినాము. అక్కగారు చూడండి అంత లేడీస్ ఎక్కువ వచ్చేసినారు. నాకైతే ఆశ్చర్యము, ఆర్సీబీ అంటే తక్కువ వస్తారనుకుంటే ఎక్కువ వచ్చేసినారు. లేడీస్ ఎక్కువ ఉన్నారు జెంట్స్ కన్నా. నిజం చెప్పాలంటే మన లోపల పోయినాక మీకు అయితే అర్థమవుతుంది. వీడియో మొత్తం చూడండి, ఖచ్చితంగా ఇక్కడ స్కిప్ చేయదండి, మొత్తం వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మాకైతే 100 రూపీస్ అయితే టికెట్స్ తీసుకునింది, చాలా అయితే లేదు. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, ఈ డేరాలు వేసినారు చూడండి, షామినాలు. ఇవైతే కన్నా మీకు బ్యాగులు ఈ లగేజ్ అయితే లోపలికి అలా ఉండదు. మెయిన్ ఎప్పుడన్నా మీరు ఎవరన్నా లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ బుక్ చేసుకుని బ్యాగులు జస్ట్ మనకు మొబైల్ అండ్ వాలెట్ మాత్రమే అలో ఉంటుంది. జస్ట్ వాటర్ బాటిల్ కూడా లోపలికి అయితే అలో చేయలేదు, మాకైతే ఎవరికి అలో చేయరు. సో మీకు ఏమన్నా లగేజ్ అలా పెట్టంటే ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఆ లగేజ్ అయితే అక్కడ పెట్టేసి మనం అయితే పోవాలా. ఇప్పుడైతే మన గేట్ నెంబర్ 7 దగ్గరికి అయితే వచ్చేసినాం. అప్ టు 20 మినిట్స్ నడిచినాము. కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసినాయి తెలుసా. మొత్తం స్టేడియం మొత్తం రౌండ్ వేసేసినాము. ఇక్కడైతే మనకైతే చెకింగ్ చేస్తారనమాట. ఫస్ట్ టికెట్స్ ప్లస్ మనల్ని చెక్ చేస్తారు. 3 సార్లు చెక్ చేశారు. ఫస్ట్ మన బాడీని అయితే చెక్ చేస్తారు, తర్వాత టికెట్స్ చెక్ చేస్తారు, మళ్ళీ ఇంకోసారి మన బాడీని అంతా చెక్ చేస్తారు. మొత్తం అంతా బిక్కుండేస్తారు. ఏమున్నా కూడా జస్ట్ మనకు మొబైల్ మాత్రమే అలో ఉంటుంది లోపలికి. ఇంకేమి మన వ్యాలెట్స్ అండ్ మొబైల్స్ మాత్రం ఉంటాయి. లగేజ్ ఏమున్నా బయట పెట్టేయాలా, వేరే ఏం అలో ఉండదు. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే వచ్చినాము. లోపల మళ్ళీ 3 గేట్లు ఉన్నాయి, అప్పరు, లోయరు ప్లస్ ఇంకోటి అనమాట. 500 రూపీస్ ఉంటుంది కదా అట్లా. మేమైతే లోయర్ బుక్ చేసినాం కాబట్టి లోయర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. స్టేడియం చూడండి దద్దరిల్లిపోతుంది. వాళ్ళైతే వార్మప్ చేస్తున్నారు, కనిపిస్తుంది కదా, ఇదంతా వార్మప్ చేస్తున్నారు. మన మూవీ టికెట్స్ లాగా ఇక్కడైతే మనకైతే టికెట్ సీట్ నెంబర్లు అయితే ఉండవు. సో ఎక్కడ ఖాళీ అయితే అక్కడైతే కూర్చోవాలా. మనకైతే ఈ రైట్ సైడ్ అంతా ఫుల్ ఉండదు. సో కొంచెం ముందర పోతే మన వాళ్ళు అయితే సీట్లు అయితే పెట్టినారు చూడండి. మనకు పైన కనిపిస్తున్నారు కదా, మన వాళ్ళు అయితే టీ షర్ట్లు కూడా వేసుకున్నారు. ఇంకా కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చినారు కదా, ముందర టీ షర్ట్లు వేసుకున్నారు చూడండి, వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, మా ఫ్రెండ్స్. సో వాళ్ళైతే మన కోసం అయితే సీట్లు పెట్టారు. వాళ్ళు మనకన్నా ఒక 1 అవర్ ముందుగానే వచ్చేసి లోపల కూర్చున్నారు. ఇప్పటికైతే టాస్ కూడా అయినా జస్ట్ వామప్ అయితే జరుగుతుంది. ఇంకా 20 మినిట్స్ పడుతుంది. సో మీరు ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ అయితే ముందర ఉంది. సో లేట్ చేయకుండా మేము ఈ కంటెంట్ అయితే వెళ్ళిపోతాము. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. టాస్ అయితే అయిపోయింది. మన అయితే బెంగళూరు అయితే ఫస్ట్ ఫీల్డింగ్ అయితే తీసుకున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమి అనేసి. నాకైతే తెలియదు, ఫస్ట్ టైం అయితే నేను లైవ్లో చూస్తాను కదా, నాకైతే యాంగ్జైటీ చాలా ఉంది. కాకపోతే ఇక్కడ తలనొప్పి వచ్చేస్తుంది. అంత సౌండ్ మీరు విన్నారు కదా, అంతకన్నా ఘోరంగా ఎంజాయ్మెంట్ అయితే భయంకరం ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ అయిపోతే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. జస్ట్ 100 రూపీస్ మనం మూవీ టికెట్ టైప్ అనమాట. కాకపోతే మనకి మామూలు ఐపీఎల్ మన వాళ్ళు జెంట్స్ అయితే జరిగిందంటే ఈ టైప్లో ఉన్న వేలలో టికెట్లు అయితే ఉంటాయి. అది కూడా ట్రై చేస్తా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దగ్గరలో అయితే మనకి ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో బెంగళూరులో కూడా మ్యాచ్ ఉంది. సో ట్రై చేద్దాం. ఇప్పుడు కానీ టికెట్లు దొరికినాయంటే ఖచ్చితంగా నేనైతే నెక్స్ట్ వీడియో ఐపీఎల్లో మన జెంట్స్ది అయితే తీస్తాను. బెంగళూరులో జరిగిందంటే మాత్రం 100% నేను ట్రై చేస్తాను టికెట్స్కి. సో లేట్ చేయకుండా ఈ వీడియోలో అయితే వెళ్ళిపోతాము. ఇప్పటికైతే టాస్ అయిపోయింది, మ్యాచ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవుతుంది. జనాలు అయితే ఇప్పుడు మేము వచ్చినప్పుడు అయితే మినిమంగా ఉన్నారు కదా. ఏంది అసలు కూర్చునే కూడా ప్లేస్ లేదు. దారిలో స్టెప్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా కూర్చేసినారు. మన బుడ్డోళ్ళు చూడండి, చిన్న పిల్లలంతా వచ్చి ఏమి డ్యాన్స్లు వేస్తున్నారో. అంటే ఆ సౌండ్ వాళ్ళు పెట్టిన స్పీకర్లకి అంత ఊపు వస్తుంది అనమాట. అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. నిజంగా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంతవరకు ఎవరన్నా పోకపోతే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడన్నా దగ్గరలో ఉంటే అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. మన లేడీస్ అయితే చాలా మంది వచ్చినారు. నేను చెప్పేదా స్టెప్స్ మీద అంతా కూర్చునేసి వెనకాలంతా ఫుల్ అయిపోయింది. సో స్టెప్స్ మీద అయితే కూర్చుంటున్నారు. ఎంజాయ్మెంట్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. సో ఎంజాయ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అక్క చూడండి మొత్తం రెడీ అవుతుంది అనమాట డ్యాన్స్ చేసేకి. మామూలు స్టెప్ లేరు ఆడవాళ్ళకి. అసలు ఆ గూస్ బంప్స్ వచ్చేసి ఆ సౌండ్కి ప్రతి ఒక్కరూ లేచి ఖచ్చితంగా డ్యాన్స్ చేస్తారు. అంత సౌండ్ ఉంటుంది, అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. లేట్ చేయకుండా మ్యాచ్ అయితే చూసేద్దాం.
స్టేడియం మధ్యలో కెమెరా అయితే నాకైతే కనిపించింది. మొత్తం స్టేడియం అంతా కవర్ చేస్తుంది. ఇది 4 దారాలతో కట్టేసినారనమాట. అవి దారాలో తెలదో, స్టీల్తో చేసినారో, దేలతో చేసినారో తెలియదు కానీ మొత్తం ఆపరేషన్ చేసి చూడండి మొత్తం స్టేడియం అంతా కవర్ చేస్తుంది. మిడిల్లో మీకైతే కెమెరా కనిపిస్తుంది కదా, ఆ మూల నుంచి ఈ మూల వరకు మొత్తం అంతా కవర్ చేస్తారు వాళ్ళు. మొత్తం మ్యాచ్ మీకు హైలైట్స్ అంతా మోస్ట్లీ దాంట్లో నుంచే కవర్ చేస్తారు. మొత్తానికైతే ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. 195 కొట్టారనమాట ఢిల్లీ. సో చేసింగ్ వచ్చేసి ఆర్సీబీ, బెంగళూరు చేసింగ్ చేయాలా. సో కొడతారో లేదో లేట్ చేయకుండా చూడండి. ఈ మ్యాచ్ గురించి ఎవరికైనా తెలిసింటే ఎవరు గెలిచారో ఏమైతే కమెంట్ చేయండి. నేనైతే చెప్పను, మీరైతే కమెంట్ చేయండి. లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం ఎవరు గెలిచారు అనుకుంటున్నారో. 20 ఓవర్స్కి 195 అయితే ఢిల్లీ కొట్టింది. సో 195 చేస్తారా లేదా ఆర్సీబీ అనేది లేట్ చేయకుండా చెక్ చేద్దాము. మనకైతే ఒక 30 మినిట్స్ అయితే గ్యాప్ అయితే ఇచ్చారు మ్యాచ్ మధ్యలో. చూడండి అమ్మాయిలు ఎగిరేది, అసలు ఆ సౌండ్కి గూస్ బంప్స్ వస్తాయి. అంత సౌండ్ పెడతారు కాబట్టి ఎవరికైనా ఊపు వస్తుంది ఎగరల్లా ఏమి అనేసి. చూడండి ఒక్కరన్నా కూర్చున్నారేమో. మొత్తం ఆర్సీబీకి అయితే సపోర్ట్ అనమాట. మన వాళ్ళు మాత్రమే ఢిల్లీకి మాత్రం సపోర్ట్ చేస్తున్నారు అక్కడ కూర్చొని. అయినా ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్. ఫస్ట్ టైం స్టేడియంకి పోతే మాత్రము అది కొంత ఎక్కువ ఉంటుంది అనమాట, ఎగరాలా ఏమని చేయాలా అనేసి. సో నాకైతే మన టీం ఉంటే ఇంకా కొంచెం ఎంజాయ్ చేసిండొచ్చు. చూడండి ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేస్తారు, అట్లుంటుంది ఆ సౌండ్ కానీ ఆ బేస్ వస్తుంది. మొత్తం అంతా ఒక్కో ఫ్లోర్కి ఒక్కోలాగా స్పీకర్ అయితే పెట్టింటారు. ఆ సౌండ్కి అయితే ఖచ్చితంగా డ్యాన్స్ చేస్తారు. లేట్ చేయకుండా సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం ఎలా జరుగుతుంది. మ్యాచ్ అయితే ఒక కొలిక్ వచ్చేసింది. 8 బాల్స్కి 31 రన్స్ కొట్టాలా. నాకైతే నమ్మకం లేదు నిజంగా. 8 బాల్స్కి 31 రన్స్. మన జెన్స్ అయితే మన ధోనినా పోవడం అంటే కొట్టిండొచ్చు మన యువరాజు కన్నా. సో ఇప్పుడైతే కొట్టలేరు అనుకుంటానా నేనైతే. సో మీ ఓపెన్ అయితే కమెంట్ చేయండి. చాలా ఘోరంగా ఆడారు. స్టార్టింగ్ మాత్రము ఒక 2 వికెట్స్ వరకు చాలా బాగుండేది మ్యాచ్. దాని తర్వాత 2 వికెట్లు పడతానంటే చాలా ఘోరం అయిపోయింది. ఢిల్లీ గెలిచే మూమెంట్ అయితే ఉంది. సో చూద్దాం. చూడండి క్యాచ్ మాత్రము ఇట్లా డైరెక్ట్గా ఈ సీన్స్ చూడాలంటే మనమైతే టీవీలో చూస్తున్నాము. వీళ్ళు చూడండి ఒకరి మీద ఒకరు వేసుకొని ఈ క్యాచ్ అయితే మిస్ చేసేసారు. చూడండి నాకైతే భలే నవ్వు వచ్చింది. వాళ్ళిద్దరిలో ఎవరు పడతారో ఏమో అనుకున్నాను, బట్ ఇద్దరు వాళ్ళు తెలిసినారు. మంచి లైఫ్ అయితే బెంగళూరుకి అయితే దొరికింది. సో చూసాం ఇంకా ముందర. ఇంకా 4 బాల్స్కి 27 రన్స్ కొట్టాలా. 100% బెంగళూరు అయితే ఓడిపోతారు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాము. సో స్టేడియం కూడా ఖాళీ అయిపోతుంది. మొత్తం అంతా లేజ్ వెళ్ళిపోతున్నారు. చూడండి మొత్తం అంతా అటు సైడ్ చూడండి ఎల్లో సీట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఒగోరు బ్యాచ్ అంతా లేస్ అయితే వెళ్ళిపోతున్నారు. నిజంగా గెలిచే మ్యాచ్ అనుకున్నాను, బట్ అయితే ఎందుకంటే ఓన్ స్టేడియం అనమాట. బెంగళూరులో మ్యాచ్ బెంగళూరు గెలుస్తుందనే ఒక హోప్ ఉండింది, బట్ ఓడిపోయినారు. ఏం చేయలేము కదా టైం. చూడండి అందరూ లేసి వెళ్ళిపోతారు. మ్యాచ్ అయితే అయిపోయింది, ఇంకా పక్క ఓడిపోతారని తెలిసిపోయింది. సో ఇంకేం చేయలేమన్నమాట. సీట్స్ అన్నీ ఖాళీ. మేము కూడా అయితే బయలుదేరేస్తున్నాము. కాకపోతే ఉన్నంతసేపు చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ఎక్స్పీరియన్స్ ఎవరైనా చేసింటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి. ఫస్ట్ టైం నేనైతే మ్యాచ్ అయితే డైరెక్ట్గా చూడము. నెక్స్ట్ అయితే మన ఐపీఎల్ సీజన్కి అయితే ఖచ్చితంగా టికెట్స్ అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా బుక్ చేసి మీకోసం ఇంకో వీడియో అయితే పెడతాను. ఈ వీడియో నచ్చింటే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియో కలుసుకుందాం. అంతా టేక్ కేర్, లవ్ యూ ఆల్, టాటా, సీ యూ, గుడ్ బై.